బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన సిసిఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావును నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు ఏసీబీ కార్యాలయంలో ఆయన విచారించిన అధికారులు ట్యాబ్లో ఉన్న ఆస్తి వివరాలపై ఆరా తీశారు. బినామీ ఆస్తులపై కూపీ లాగుతున్నారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆస్తుల డాక్యుమెంట్స్ వివరాలు ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఉమా మహేశ్వరరావు ఇళ్లలో 14 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. అశోక్ నగర్ లో గల నివాసం, అదే అపార్ట్మెంట్ లో ఉన్న మరో 2 ఇళ్లు, సిసిఎస్ కార్యాలయం, నగరంలో మరో 2 స్నేహితుల ఇల్లు, ఏపీలో 2 చోట్ల సోదాలు నిర్వహించారు. ఉమా మహేశ్వరరావు కొనుగోలు చేసిన 17 ప్రాపర్టీలను సీజ్ చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. అక్రమాస్తుల విలువ కోట్లలో ఉంటుందని అంచనా వేశారు. గట్కేసర్లో 5, విశాఖ చోడవరంలో 7 చోట్ల భూములు, హైదరాబాద్ లో 4 ఇళ్లు, శామీర్పేట్, కూకట్పల్లి, మల్కజ్గిరిలో భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఏసీపీ డైరీలో సందీప్ అనే పేరు ఉందని, అతను ఎవరనేది దర్యాప్తు చేస్తామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసిన సమయంలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఉమా మహేశ్వరరావు ఆస్తి విలువ బహిరంగ మార్కెట్లో 50 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పలుమార్లు సస్పెండ్ అయినా కానీ కీలక పోస్టింగ్లు దక్కించుకోవడంపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఉమా మహేశ్వరరావు వెనుక ఉన్న అధికారుల అవినీతిపై కూడా ఏసీబీ విచారణ చేస్తోంది. కాగా ఏసీబీ విచారణకు ఉమా మహేశ్వరరావు ఏమాత్రం సహకరించడం లేదని సమాచారం. సిసిఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావును నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి. అయితే ఏసీబీ అధికారులకు సిసిఎస్ ఏసీపీ అయితే సహకరించట్లేదు అంటున్నారు. ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నటువంటి ఉమామహేశ్వరరావుకి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసులో దాదాపు ఇప్పుడు కేవలం ఏసీపీ అధికారులు గుర్తించింది కొన్నే, ఇంకా గుర్తించాల్సింది చాలా ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే 10 ప్లేసెస్లో సెర్చ్ చేసినప్పుడు ఆయన రిలేటివ్స్ కానీ, ఆయనతో పనిచేసినటువంటి అసోసియేట్స్ కానీ, ఎవరైతే క్లోజ్గా ఉన్నటువంటి వారితో ఇంట్లో అందరితో కూడా సెర్చ్ చేసినప్పుడు ఈ డాక్యుమెంట్స్ కానీ, నగదు ఇవంతా కూడా దొరికింది. నగదు తక్కువ దొరికినప్పటికీ డాక్యుమెంట్స్ ఇవంతా చూసుకుంటే మా గవర్నమెంట్ యాజ్ పర్ గవర్నమెంట్ వాల్యూ ప్రకారం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ వాల్యూ దాని ప్రకారం 3 కోట్ల పై వరకు చురుకు ఉంది. కాకపోతే ఇది బహిరంగ మార్కెట్లో 20 రెట్లు ఎక్కువ ఉంటుంది. సో ఏదైతే షామీర్పేటకు సంబంధించిన విల్లానే దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. తర్వాత కేపీహెచ్పీ కానీ, కుకట్పల్లి కానీ ఉన్న అశోక్ నగర్లో ఉన్నటువంటి ప్లాట్స్ ఏవైతున్నాయో ఆ ప్లాట్స్ ఒక్కొక్క ఖరీదు దాదాపు 70 నుంచి 1 కోటి రూపాయల వరకు ఉంటుందనేసి కూడా ఆ పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇంకా వైజాగ్ కానీ, అటువైపు ఉన్నటువంటి భీమవరం కానీ ఇట్లా ప్లేసుల్లో చాలా వరకు కూడా ఉన్నాయి కాబట్టి వాటి వాల్యూ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇంకా చాలా సర్చింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇవాళ మహేశ్వరరావు సంబంధించిన విషయంలో కస్టడీ పిటిషన్ కోరుతూ నాంపల్లి ఏసీపీ కోర్టులో ఇవాళ ఏసీపీ అధికారులు ఈ పిటిషన్ వేయబోతున్నారు. ఒకవేళ కస్టడీకి అని అనుమతిస్తే మాత్రం 5 నుంచి 7 రోజుల పాటు కూడా ఉమామహేశ్వరరావుని ఏసీపీ అధికారులకి కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంటూ కనపడుతుంది. ఈ కస్టడీకి వస్తే మాత్రం పూర్తిగా ఇంకా చాలామంది బాధితులు క్యూ కడుతున్నారు. నిన్న 2 బాధితులు వచ్చారు, సాహిత్య వాళ్ళు వచ్చారు. తర్వాత మరొక శంషాబాద్ దగ్గర ఒక కేసు వివాదంలో తలదూర్చి వారిని దుర్భాషలాడి వారి దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు గుంజాడంటూ కూడా నిన్న ఒక శ్రీనివాస్ నాయక్ అనే వ్యక్తి ఏసీపీ అధికారులు ఆశ్రయించి ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చిన వాటి నేపథ్యం కనబడుతుంది. సో కంప్లైంట్లు వస్తూనే ఉన్నాయి. అంతకుముందు నెలకు ముందు కూడా కొన్ని కంప్లైంట్లు ఇచ్చాయి. వాటిని బేస్ చేసుకొని మొన్న వారు రైడ్ చేసి ఆయన్ని రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే దీని వెనుక ఉన్న వ్యక్తులు ఆయన ఇంకా ఎన్ని కోట్ల రూపాయల వరకు అక్రమాస్తులు సంపాదించారన్న తరపు కూడా కూపీ లేకపోతే బయటకు వస్తాయి అనేది కూడా వారు చెప్తున్నారు. అయితే ఆయన మెయింటైన్ చేసినటువంటి డేటా ప్రకారము కొంతమంది ఆయనతో చేతులు కలిపారని కూడా ఉన్నారు. కొంతమంది ఒక ఎస్పీ స్థాయి అధికారి సందీప్ అనే వ్యక్తి ఉన్నారని చెప్తున్నారు. ఆ వ్యక్తి ఎవరనేది కూడా పోలీసులు కస్టడీ విచారణలో తేల్చే అవకాశం, ఆయన పాత్ర ఎంత, ఆయన డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారని కూడా చెప్తున్నారు. అయితే వీరు ఈ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేశారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కు. కేవలం ప్లాట్ల రూపంలో చేస్తారా లేకపోతే ఏమైనా బిజినెస్ పెట్టారన్న తరపు కూడా పోలీసులు ఆరా తీయాల్సింది ఉంది. ఇప్పటికైతే ప్రాథమికంగా దొరికినటువంటి ఈ అక్రమాస్తులకు సంబంధించినటువంటి వివరాలు కొద్ది మాత్రమే ఉన్నాయి. ఇంకా బినామీలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి వారి పేర్లు కూడా బయట